ఈ టైంలో తిక్కల ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఎట్లా వస్తుంది తెలుసు, స్ట్రీట్ లైట్లు ఎట్లా వస్తాయి తెలుసు, మోటార్ ఆ మోటార్ నీ నోట్లకి ఏమన్నా కుక్కలే నీ నోట్లకి ఏమన్నా కుక్కలే దూరం ఉంటే కథనమైంది. ముదరష్టమాడ ఉండి లెక్క కనపడలే ముదరష్టమాడ ఉండి లెక్క కనపడలే మీకు గుర్తు సన్నవైరు బీకల్ ఏమే ఒక నిమిషము అది 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 వచ్చిందే ఇది. A few minutes later. నేను మాట్లాడతాను, నేను చూసుకుంటాలే, నాకు టచ్ ఉంది కానీ ఏ రెసిపీ వచ్చి నేను చేస్తా. ఒక నిమిషం పెట్టే, మీ 10 నిమిషాల్లో మొత్తం కరెంట్ అంతా ఉంటుంది మీకు. నువ్వేమీడా ఇప్పుడే నువ్వే రైడా వాళ్ళు బయటికి బారి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు బయటికి పోతానే లేపుదామని ఏమైనా ప్లాన్ వేసి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు బయటికి పోతానే లేపుదామని ఏమైనా ప్లాన్ వేసినావా? నువ్వు ఈడ మర్యాద ఇద్దు, ఆడ మన ఊరంటే ఏదైనా చెప్పుకునేకుంటది. ఇప్పుడు ఎవరియా నువ్వు చెప్తాను. ఇప్పుడు ఏమైంది? నువ్వేంటికి వస్తున్నావు? ఎవరు? నువ్వు. కరెంట్ ప్రాబ్లం ఉంది, షాక్ కొడుతుంది అన్నారు. ఈ పక్క వచ్చినావా నువ్వేమన్నా? ఏం ముదరష్టమాడ ఏంది కరెంట్ షాక్ కొడుతుంది? ఏంటి కొడుతుంది? ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉంది. నువ్వు కరెంట్ షాక్ వచ్చావు ఇప్పుడు. కరెంట్ షాక్ ఇచ్చే కాదు, కరెంట్ యాడ ప్రాబ్లం ఉందని సెట్ చేసేకి వచ్చినా. స్వామి వద్దు ఎలక్ట్రీషియన్ మన కొమ్మ దేవుని సార్ మేడా అంటికి పోయిన కొమ్మలు నువ్వు చీప్ గా మాట్లాడుతున్నావు. నువ్వు నీకు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ఫేస్ మొత్తం ఏ టు జెడ్ చదివినావు నేను గూగుల్లో. నోటుకొచ్చి నువ్వు చెప్తాను. నోటుకొచ్చి కాదు, 10 నిమిషాల ముందరే చెక్ చేసిన ఎట్లా చేయాలి కరెంట్ పని మొబైల్లో. నువ్వు అసలు ఏం టెస్ట్ ఉందే? టెస్ట్ నువ్వు తెల్లు కదా నీకు టెస్ట్ అంటే, అందుకే చదువుకోరా అనేది. నేను ఇప్పుడు 5 నిమిషాల ముందే చదువు వచ్చినాను. తెల్లు కదా నీకు టెస్ట్ అంటే, అందుకే చదువుకోరా అనేది. నేను ఇప్పుడు 5 నిమిషాల ముందే చదువు వచ్చినాను. కరెంట్ ప్రాబ్లం ఉంటే మనకు మనం ఎట్లా చేసుకోవాలా అని. మనకు మనం చంపుకోవాలని చెప్పు, అంతేగాని నేను చచ్చిపోతాను. నువ్వు ముట్టాద్రి అన్నాడా? ఏమైతే పోతాం చూస్తారు కానీ మళ్ళీ ఎలక్ట్రిక్ వాళ్ళు వస్తారు కాల్చి అంటే. ఎలక్ట్రిక్ వాళ్ళు పండగలు ఉండవు. ఓడెత్తాడు ప్రతి ఒక్కటి ప్రభుత్వం మీద ఆధారపడ్డాము, ప్రతి ఒక్కటి ఒకరి మీద ఆధారపడ్డాం కాదు. మనకు మనం ఎట్లా చేసుకోవాలి నేర్చుకోవాలా. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, 5 నిమిషాల్లో వచ్చేసింది నాకే. ట్రాన్స్ఫార్మర్ ని కూడా 10 నిమిషాల్లో ఇప్పేదట్లా వీడియో చూసినా నీకు కూడా తెలుసా? ట్రాన్స్ఫార్మర్ ని కూడా 10 నిమిషాల్లో ఇప్పేదట్లా వీడియో చూసినా నీకు కూడా తెలుసా? సబ్ స్టేషన్ లో కూడా వర్క్ చేసేది. ఏ చెప్తాడు, కొత్త పిల్లలకైనా నమ్మకం ఉందే, నువ్వు ఎప్పటి నుంచో చూస్తావు. నువ్వు డబ్బా కట్టుకుంటే అయిపోతుందా? నువ్వు ఏదో పెద్ద వాళ్ళు రాదు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. సౌత్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఉంటది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటది. ఏమి దాని గురించి నాకు ఐడియా ఉంది, చదివినా నేను ఆల్రెడీ 5 నిమిషాలు చదివినా. ఏమి ఎక్కువసేపు కూడా కాదు. ఇవి తగ్గించుకోనా నోటుకు వచ్చింది నా దగ్గర కూర్చున్నావు చూడు. నేను ఎంత ఎరిపప్పని అయితే అంతేగా. నువ్వు ఇచ్చాకనా నువ్వు ముట్టద్రానైనా స్వామినా వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు చూసుకుంటారు కానీ. వీడియోలో 2 కలర్లు అన్నారు, వైర్లు ఈడేంది వేరే కలర్. నీ బతికి ఏంది జల్దీ ఏమైతుంది? నీదేం పోదు కదా, నాది పోతుంది. మనం వాళ్ళు మళ్ళీ ఏమైనా జరిగితే ఏమైనా అయితే ఏమైనా జరిగితే స్వామి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? స్వామి కరుణ కటాక్షం ఉంది. మనం ఏమైనా అయితే ఒకళ్ళు ఎంత అయితే గితే నువ్వేమైనా అవుతావు. అదే ఎంత అయితే గితే నువ్వేమైనా అవుతావు. అదే
ఏమేమైతా నా భయము నాకు అదే నాకేమైనా ఒంట్లో పవర్ ఇంట్లో పవర్ ఎక్కడ చూడు పవరే నాకే పెద్ద విషయం ముద్రష్టమోడా నువ్వేమి చిరంజీవిగా డైలాగులు చేసి నైనా స్వామి నాకు వచ్చిన స్వామి నేను 10th క్లాస్ లో నేర్చుకున్నాను 11, 12 అయితే మొత్తం ఈ టైంలో తిక్కల ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఎట్లా వస్తుంది తెలుసు స్ట్రీట్ లైట్ ఎట్లా వస్తుంది నిన్నెవరు పిలిచినా మోటరే ఆ మోటార్ యాదో ఒత్తుతి కదా ఏ కొద్ది దగ్గర చూపిస్తాను ముద్రష్టమోడా నీ నోట్లకి ఏమన్నా కుక్కలేదు ముద్రష్టమోడా నీ నోట్లకి ఏమన్నా కుక్కలేదు దూరం ఉంటే కరెంట్ ఎక్కుకుంటుంది అది చూడలేదా నువ్వు బుక్ లో చదవలేదా నువ్వు ఏ లైట్ వస్తుండు నిమిషం ఒక్క నిమిషం ఎవరు వచ్చిన ఈ ఎర్రదే పసుపుదే దొంగలు కావాలి ఎవరో ముక్కునేకి వచ్చింటారు ఈ లైట్ లో ఏందో గలగానే ముక్కునేకి వచ్చింటారులే ఏమి ఎవరు ముద్రష్టమోడా ఈడ కరెంటు పని చేస్తాంటే నీకేమన్నా పిల్లాటకు ఉదయమన్నా లెక్కాడిది ఏమి లెక్క ఏమి లెక్క నీ పెట్టుకో నోట్లో ఎలక్ట్రీషియన్ ఎట్లా మాట్లాడాలా నీకు సబ్ స్టేషన్ ఓనర్ ఎట్లా మాట్లాడాలనేది నీకు మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు ఏమైంది ఇప్పుడు ఎవరు వచ్చి ముక్కొని కరెంట్ లేదో వెళ్ళిపోయింటారు ఏమైంది ఇప్పుడు ఏం దొంగతనం అయింది ఉండి లెక్క కనపడలే ఉండి లెక్క కనపడలే ఎంత ఉండేమో అది నాకు తెలియలే నీకు తెలియదు ముందుగా నువ్వు స్కెచ్ చేసినావు దాని మీద వచ్చి 2 నిమిషాల్లో నువ్వు అప్పుడే లేలే మళ్ళీ నువ్వు వనిషముండు నువ్వు కరెంట్ దగ్గర దూరం ఉన్నావు అంటే కింద ఉన్నాయి వైర్లు యాదోడు దొక్కి చచ్చిపోతావు దగ్గర ఉండు సెట్ చేస్తావు ఇప్పుడు నువ్వు ఆ డబ్బాలు ఎత్తపోయినారా ఎత్తపోలేదా నాకు గుండెకాయలు నిత్యం ఎత్తపోయినారా నువ్వు ఏమైనా సౌండ్ వచ్చిందే వచ్చింది గలగలా దయ్యాలు తిరుగుతుండే బయట లేదా ఎవరైనా లేడీస్ ఏమన్నా నడుచుకుంటారు గజ్జల శబ్దంకి నువ్వు డబ్బాల శబ్దంకి లెక్కల శబ్దంకి అది తెల్దా నీకు ఉండో నిమిషం ఇదేదో వైర్ చాలా జంప్ ఉంది ఈ ఏమో పీక్తి కదరా స్వామి దగ్గర కరెంట్ కొడతా దగ్గరకు వచ్చి ఈ జంపు వైర్ పీక్కూడదు సన్న వైర్ పీకల్లా ఏమే ఒక నిమిషము అది వచ్చిందే ఏమొచ్చిందే ఏమే ముక్కునేకొచ్చినారు వాళ్ళు నువ్వే నాపమ్మిందా సీరియస్ అవుతాను ముక్కునేకొచ్చినారు వాళ్ళు నువ్వే నాపమ్మిందా సీరియస్ అవుతాను ఆడ చూడ ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకురా పీకావు లడ్డు ఇచ్చేకి వచ్చినారు వాళ్ళు భక్తులు నందునే కదేడా దొంగ దొంగ అంటే నీకు సిగ్గుగా అనిపించలేదా నేను ఎందుకు కరెంట్ పెట్టి సంపుతా లడ్డు ఇచ్చేకి వచ్చినారు వాళ్ళకి గౌరవం ఇచ్చేది నేర్చుకో మేము పెట్టేక వస్తుంది లడ్డు ఎవరా లడ్డు ఇచ్చే వాళ్ళైతే మూసుకెందుకు వేసుకుంటారు మర్యాదగా లడ్డాడు పెట్టా ఫస్ట్ లడ్డాడు పెట్టా ఇది నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఇది బాగా వచ్చాను మళ్ళీ నార్త్ ఫేసింగ్ సౌత్ లడ్డు పెట్టడానికి వచ్చాను లడ్డు ఆల్రెడీ ఉండేది మళ్ళీ పెట్టేదే నువ్వు ఎలక్ట్రీషియన్ తో ఎవరు అనుకుంటావు నువ్వు సబ్ స్టేషన్ లో మేనేజర్ హెడ్ కి నువ్వు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కే నేనే మీరు సైన్స్ గని పెట్టండి మీరు నా ముందర చిల్లర యాక్టింగ్ చేస్తున్నారు ఈడొకడు ఉన్నట్టు ఏమయ్యేది ఏమో ఏది మీరు మాట్లాడేది వాడు దొంగతనం చేసి ఎవడు దొంగతనము వాడు ఎవడు దొంగ ఎవడు రాయడు కరెంట్ ఆరెంజ్ బైర్ ఆరెంజ్ బైర్ ఏదో పోయింది ఏదో వాడిషం ఉండి ఇది లెంత్ తీసుకుంటాను నువ్వు ఈ టైంలో పండుకోవడం ఏంది నువ్వు వాడు కొడతాడు మమ్మల్ని వాడు పండుకుంటాడు నీకు ఏమని పెట్టిపోయినారు ఇడ డబ్బులు డబ్బా పోయిందంటావు లడ్డు ఎత్తపోతున్నారా దొరికినారని చెప్తానా కూడా నువ్వు మళ్ళా పడతావు అంటే ఒక నిమిషం ఆరెంజ్ వేరు మళ్ళీ అడ్జస్ట్ చేస్తా
కడతాడు కుక్కలాగా. ఏమి కావాలని డ్రామాలు ఏం జరుగుతుందిరా? నేను ఈడ వర్క్ చేసుకోవాలొద్దా? నేను కాదు సెట్ చేద్దాం. ఆరెంజ్ వైర్, గ్రీన్ వైర్. నాయనా స్వామి నీ ముగ్గురికి వద్దండము. నేనేదో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన, నా పని అయితే నన్ను చూసుకో. రక్తం వచ్చేటట్టు కొట్టినాడు. ఇప్పుడు చెప్పు నేను చెప్పను, నేను వచ్చినది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి. స్పార్క్ ఎందుకు వచ్చింది? ఇది నార్త్ ఫేసింగ్ లో పెట్టాలి. నువ్వేమి నువ్వు పొద్దాంగులు కూర్చుంటున్నావు కదరా మాట్లాడుతుంటే. నువ్వు ఎలక్ట్రీషియనా, నేను ఎలక్ట్రీషియనా? చంపేసి నమ్మ జీవితం ఇద్దరు కలిసి వాళ్ళెందుకు చంపుతారు? ఏం అవసరము? ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాంటే ఏమి? నేను రాను. నేను ఇక్కడ క్లియర్ చేసి కరెంట్ మాట ఇచ్చి వచ్చిన. మాట అయిపోయిందా? నేను పవర్ సప్లై కరెక్ట్ వచ్చేసరికి కదలను. చంపేసి ఎవరు షూగా అని చెప్పి నువ్వు లెక్కెత్త ఎలక్ట్రీషియన్ కి వస్తుంది బ్యాడ్ నేమ్. ఇక్కడ ఫస్ట్ డబ్బా ఆడుంది పెట్టండి. సౌత్ బోల్ మనం యాభై మీకల్ అర్థమే కాకుండా డ్రామా ఆర్టిస్ట్ వీడే దొంగతనం చూడరా. నువ్వు ఆడు కూర్చో. దేవుని పాదాల దగ్గరికి ఎందుకు పోతున్నావు నువ్వు? వచ్చి వాళ్ళకి డబ్బు దొంగలిచ్చమని చెప్పాడు. మమ్మల్ని రెడ్ హ్యాండెడ్. మీరు ఏమైనా వేసుకోడమ్మా, నేను వచ్చిన పని ఏంది? చూడండి మరి. అది చూస్తానా కదా, లేదు కీబోర్డ్ మార్చాలా? అర్థమైపోయింది. మీరు ముగ్గురు ప్లాన్ వేసుకొని నేను చంపాలని చేయాలని నా లడ్డు ఎత్తబోతున్నారు. కాదు, నీ కీబోర్డ్ గురించి ఏమని తెలుసా? అది ఎవరు 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 నీకు టచ్ ఉంది కీబోర్డ్ గురించి? ఏం ముద్రష్టమాడా నువ్వేం పెద్ద గిటార్ తెలుసా? గిటార్ ఐడియా ఉందే? కీబోర్డ్ ఐడియా ఉందే? గారికి దానికి దీనికి ఏమన్నా సంబంధం అని లేదు కానీ గిటార్ అని వాడు దొంగలు ఇచ్చినాడా అన్నది కాన్సెప్ట్. నేను వచ్చిన పని చూసుకొని పోవడం నా పని. నువ్వు ఎక్కువ మాట్లాడదు. నేను ఆల్రెడీ చెప్పిన లైట్ ఆఫ్ చేస్తాను, మీరు చేసేది మీరు చేసుకోండి. లైట్ ఆఫ్ చేస్తాను, మీరు చేసేది మీరు చేసుకోండి. అది కథ. మీరు ఏమైంది? ఏం మాట్లాడతారని మీరు చేసే పని అంటే మీరు ఇదే దుప్పటి వేసుకొని పడుకుంటున్నాడు. నీకు ఎప్పుడేగా నిద్ర వచ్చి అప్పుడే చలి కూడా పెట్టింది నీకు? ఏమి ఇంత డబ్బా పోయి లడ్డు పోతే వానికి ఇప్పుడు కూడా ఎలక్ట్రీషియన్ పనితనం ఏందో తెలియవు. నిమిషం ఉండు. నీ నిద్ర వస్తే నేను పని చేయలేను. నా పక్కన ఎవడో పండుకుంటే నేను పని ఎక్కువ చేయలేను. ఏమే చిల్లర తప్పిసి అంత ఎలా పడుకుంటున్నాను నాకు అర్థం అవట్లేదు. నువ్వు నాటకాలు నువ్వు సీరియల్ మన నువ్వు హీరోయిన్లు కూడా తరంగారేమో అంత యాక్టింగ్ ఎక్కువైపోతుంది ఈ మధ్యన. అది ఒక నిమిషం నేను మాట్లాడుతాడు. నువ్వు ఇక్కడ చెప్తా దొంగ. ఒక నిమిషం నోటికి వచ్చి మాట్లాడుతూ వాడు పక్కనే ఉన్నాడు ఇక్కడ. నీకు అసలు ఎలక్ట్రాన్స్ న్యూట్రల్ ఏం నది తీసుకుంటా దొంగ. గట్టే సందని పిలిపిస్తావా? ఇప్పుడు నేనేం చేయాలా? అంటే నేను వీడియో సాక్ష్యం చెప్పాలా? నా మాట నువ్వు ఎప్పుడే కానీ అబద్ధాలు రావు, గుర్తుపెట్టుకో. ఈ నా కొడుకు కాలు కూడా కట్టేయండి, పక్కన వరికెత్తుతాడు. పెద్దోళ్ళని పిలుసు. నేనేం లేదు, నేను స్విచ్ బోర్డు చూద్దామని వచ్చిన. ఆ టైంలో కరెంట్ పోయిందా? నాకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? ఫ్యూచర్ మొత్తం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఫోన్ చేద్దాం.
ఎవరికి దయచేసి మా వాని ఏమనద్దండి, ఓ నాయన ఏమనద్దండి, మా వాని ఏమనద్దండి, ఎవరు కొట్టద్దండి ఆయన, మా వాని అసలు ఏమే కానీ అనద్దండి ఆయన. మా వాడు ధైర్యంగా పండుకున్నాడా? అదేంటి ఇంకా అలా పడుకున్నాడు? మా వాడు ధైర్యంగా పండుకున్నాడు, నాకు అది సంతోషంగా ఉంది. మా వాడు ధైర్యంగా పండుకున్నాడు, నాకు అది సంతోషంగా ఉంది. దొంగతనం చేసినా కూడా, వాళ్ళు కట్టేసినా కూడా ధైర్యంగా బెడ్షీట్ కప్పుకొని పండుకుంటాను అంటే మొగొర్రా నువ్వు. నీకు ఎలా దయచేసి దాదా దయచేసి కొట్ట. నేను ఈ గుర్రం చూడలేను, నేను ఈ గుర్రం చూడలేను. నాయన నేను ఈ గుర్రాన్ని నా కల్లారా నేను చూడలేను. ఓయమ్మా నాకు ఈ పని వద్దు, ఎవరైనా వస్తే చెప్పేసి ఎలక్ట్రీషియన్ పని ఎవరితోనే చేయించుకోండి. ఎవరు పెట్టుకోండి, ఉండి ఇచ్చేంత వరకు పంపిద్దండి. నాకేమి, నేను వచ్చిన పని అయిపోయింది. నువ్వు ఎప్పుడు నన్ను చంపేస్తారు, నన్ను నిజంగా ఆపనా? నేను వచ్చిన పని ఏమి, నేను వచ్చిన పని ఏంది? పవర్ సప్లై చేయడానికి వచ్చినాను. పవర్ సప్లై సెట్ అయింది. ఏం ముద్రచ్చిపడా నువ్వు? పవర్ తెచ్చేకొస్తావా నాన్న? పవర్ తీసేకొస్తావా నువ్వు? పవర్ తెచ్చేకొస్తావా నాన్న? పవర్ తీసేకొస్తావా నువ్వు? అదే మనకు నువ్వు వెళ్తావు చెప్పించే. వాయిస్ వస్తుంది నీకు? ఒక నిమిషం పవర్ చూస్తా. కొట్టుడు పాడించుడు అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే, నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. సమాజం ఎందుకోబే వాడి